ఏదన్నా ఇంట్లో ఒక రెసిపీ చేయాలి అన్నప్పుడు చాలా ఆలోచిస్తాం కదండి. ఏదన్నా హెల్తీగా చేయాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పల్లీలు అలాగే బార్లీ గింజలతో ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బార్లీ గింజలు చాలా ఉపయోగం ఉంటుందండి హెల్త్కి సంబంధించి. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, చాలా ఉపయోగం ఉంటుందండి ఈ బార్లీతో. కానీ మనకు తెలిసిందంతా బార్లీతో జావలాగా కాచుకొని తాగుతుంటాం కదండి. అలా కాకుండా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా. శరీరంలో వేడి తగ్గిస్తుంది, అలాగే చెడ్డ కొవ్వుని కూడా తీసేస్తుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఫుల్గా మనము బార్లీ తీసుకొని ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త రంగు మారేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త టైం పడుతుందండి ఫ్రై చేసుకోవడానికి, కాబట్టి సిమ్లోనే పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి, వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. నేను ముందే వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని బాగా నైస్గా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మీరు కావాలంటే ఫస్ట్ బార్లీ కూడా మిక్సీ పట్టుకొని తర్వాత పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి, పాకం అంతా ఏం అవసరం లేదు. తర్వాత ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న బార్లీ కూడా పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ మనం ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టకండి, సిమ్లో ఉంచుకోవాలండి. ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఎండు కొబ్బరి వేసాం కాబట్టి. నెయ్యి వేయకపోయినా కూడా పర్వాలేదండి, నెయ్యి అయితే చాలా తక్కువ పడుతుంది. నేనైతే జస్ట్ 1 టీ స్పూన్తో వేసానండి, చిన్న స్పూన్తో. అది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే పల్లీలు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. మీరు ఉడికించేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, బాగా ఇలా సరి చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనము తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ చేయకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు బయట పెడితే ఒక 3 డేస్ వరకు నిలువ ఉంటుందండి, అస్సలు పాడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ కూడా పెట్టుకొని తినచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత హెల్తీ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీకి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి.